హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే వీర ధీర సూరన్ పార్ట్ 2. పార్ట్ 1 ఏమైందంటే వాళ్ళు తీయలేదు, పార్ట్ 2 తీశారు డైరెక్టర్గా. సో ఇది తీసింది వచ్చేసి ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్టర్. ఇతను ఎవరు అంటే అద్భుతమైన సినిమాలు తీసాడు ఇప్పటిదాకా 3. ఒకటి ఏంద్రా అంటే ఫస్ట్ పనియారం పద్మినియం అనేసి తీశారు విజయ్ సేతుపతి. అద్భుతంగా ఉంది. దాని రీమేక్ రైట్స్ నాని గారు కొని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు తీస్తారో తీస్తే మటుకు సూపర్ సినిమా అవుతుంది. అది మటుకు మీరు చూడాలనుకుంటే ఇది యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. బ్యూటిఫుల్ ఫిల్మ్. సెకండ్ సినిమా అది అంత పెద్దగా కమర్షియల్ హిట్ కాలేదు అనేసి సేమ్ విజయ్ సేతుపతి అని తీశాడు. అద్భుతమైన సినిమా. అది మనకి ఒక రీమేక్ చేశారు దరిద్రంగా. దాన్నే మార్చి మళ్ళీ క్రాక్ అనేసి రవితేజతో తీశారు. ఇంచుమించు సేమ్ స్టోరీ. దాని తర్వాత ఈ సినిమా వీర ధీర సూర పార్ట్. ఇదేంద్రా అంటే స్టార్టింగ్లో ఎస్జే సూర్య వచ్చేసి ఆయన ఒక ఎస్పీ డిస్ట్రిక్ట్కి, ఆయనకి పగ ఎప్పటి నుంచో ఒకటి పైన ఉంటుంది. ఎవరు 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నారు కదా, అతను కొడుకు పైన కేసు పడి ఉంటుంది. మనోడిని వాడిని ఎత్తేయాలా పృథ్వీని ఎత్తేయాలా అని డిసైడ్ అవుతాడు నైట్. ఎందుకంటే పొద్దున్నే అయిందంటే మనోడు వచ్చేసి వెళ్ళి కోర్టులో సరెండర్ అవుతారు. ఏది చేసినా రాత్రికి రాత్రి మనోడిని ఎత్తేయాలనుకుంటారు. ఇది సాయంత్రం అనుకుంటారు, నైట్ కోర్టులన్నీ అయిపోయిన తర్వాత. అక్కడ ఊర్లో తిరువిల జాతర జరుగుతూ ఉంటుంది. సో ఈ జాతర జరుగుతున్నప్పుడు మన పోలీస్ ఆఫీసర్ ఇట్టేయాలనుకుంటున్నారు. ఇప్పుడు పృథ్వీ కొడుకు సూరజ్, మలయాళం ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరు నైట్ తప్పించుకోవాలి. అరే నువ్వు తప్పించుకోరా, నైట్ పొద్దున్న వెళ్ళి అవదు అని చెప్తాడు. సో వాడిని వీళ్ళేంది మనం ఎస్పీని వేసేద్దాం, లేకుంటే వీళ్ళు మనల్ని బతకనీరు అన్నట్టు వీళ్ళు అనుకుంటా ఉంటారు. సో పృథ్వీ వచ్చేసి అతను వాడిని వేయాలంటే మనకి కరెక్ట్గా మనిషి కావాలి. ఎవడు అంటే విశ్వాసి కావాలి. ఎవడు ఒకప్పుడు వీళ్ళు పనిచేసి ఉండి బయటికి వెళ్ళిపోయిన అతను మన హీరో విక్రమ్. సో అతని దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ వాళ్ళు కాళ్ళు పట్టుకునేసి నువ్వు వాడిని చంపాలంటే సరే నేను వాడిని చంపేస్తాను అని మాటిస్తాడు. కానీ మధ్యలో ఏమేం జరుగుతుంది, ఇంతకీ ఎవరిని చంపారు, ఎవరు బతికారు, ఇవన్నీ అసలు ఆ నైట్ నుంచి పొద్దున వరకు ఒక హై ఇంటెన్స్గా అయితే తీసుకెళ్ళాడు సినిమాని. మనకి ఏం జరుగుతుంది, ఎందుకంటే పార్ట్ 2 అన్నాడు కాబట్టి సగం మింగేశాడు. స్టార్టింగ్ ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో తెలియదు, మనోడు ఎంత తోపో తెలియదు. ఏ గ్రానైట్లు టైప్ ఏవో పట్టుకొని వస్తాడు. ఒకడికి మించిన ఒకడు ఒక ఎత్తేస్తే వాడికి మించిన ఇంకొకడు ఎత్తుకు పై ఎత్తేసుకుంటా చాలా ఇంటెన్స్గా చాలా అద్భుతంగా అయితే స్టోరీ రాసుకున్నాడు. అంతే ఇదిగా పోతుంది. అండ్ మన విక్రమ్ ఏదున్నా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. నేను తమిళ్లో చూశాను కాబట్టి నాకు తమిళ్లో బాగానే అనిపించింది. సూపర్బ్ అని నేను చెప్పను, కానీ ఇట్ హ్యాస్ ఏంది హైస్ ఉన్నాయి, లోస్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ దీంట్లో సూపర్బ్గా అనిపించింది. చాలా యాక్టర్స్ విక్రమ్ చాలా బాగా చేశాడు. అండ్ విక్రమ్ కంటే ముందు చెప్పుకోవాల్సింది పృథ్వీ. 30 years ఇండస్ట్రీ అని కామెడీగానే మన వాళ్ళు వాడుకున్నారు. కానీ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. అంతే అద్భుతంగా చేశారు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు నీకు ఎంత తెలివిగా, ఎంత క్రూకెట్గా, మళ్ళీ మంచోడు కొడుకు అక్కడ పోతూ ఉంటాడు, అన్ని రకాలు ఉంటాయి. అంటే సూరజ్ కానీ సూపర్. అండ్ విక్రమ్ వైఫ్గా చేసిన తను కూడా ఆమె చిన్న అయ్యే కానీ చేసినంతవరకు చాలా సాలిడ్గా చేసింది. మంచి పర్ఫార్మెన్స్లు అయితే అందరివి ఉన్నాయి. సో సినిమా మనకి ఏం జరుగుతుంది, ఏం కథ, పార్ట్ 2 అన్నప్పటి నుంచి మనకి ఒక పురుగు ఇది ఉంటుంది. మనం వెళ్ళి కూర్చొని చూడంగానే ఇది డైరెక్ట్ పార్ట్ 2 అని వేయాల్సిన అవసరం లేదు. అంటే ముందు ఏదో జరిగింది సో అనేది మనకి వీళ్ళు మామూలుగా చెప్తూ ఉన్నారనమాట. అది కంప్లీట్గా మనకి రివీల్ చేయకుండా మళ్ళీ పార్ట్ 1 ఎప్పుడో తీస్తారు, అప్పుడు ఏమన్నా చెప్తారేమో. ఇది బ్రహ్మాండంగా హిట్ అయ్యి మంచి ఇది పేరు వచ్చే కంటే డబ్బులు బాగా వస్తే తీయాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ
దీంతో చేశాను అనమాట. బడ్జెట్ అయితే ఒక 55 crores తీశారు. ఇది పెట్టిందంటే వచ్చేసింది ఒక 65 పైన దాటి అయితే వచ్చేసింది ఇప్పటిదాకా. ఓకే, పర్లా హిట్ అనుకోవచ్చు. కానీ యాక్టింగ్తో పాటు నీకు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అంతా చీకటే, అక్కడక్కడ లైట్లు ఉంటాయి, కానీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించింది నాకైతే. మొత్తం నైటే కానీ నీకు ఇది అనిపించదు, అంత అద్భుతంగా చేశాడు. అండ్ మనకి ఎడిటింగ్ కూడా, మనకి ఆ గ్రిప్పు, ఆ టెన్షన్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది హీరో ఏమనుకున్నాడు, ఎవరి సైడ్ ఉన్నాడు, పోలీస్ సపోర్ట్ చేస్తున్నాడా, వీడికి సపోర్ట్ చేస్తున్నాడు, పోలీస్ని వేసేయాలని వచ్చాడా, ఎవరిని వేసేస్తున్నాడు, ఎవరిని కాపాడాలని అనుకుంటున్నాడు. ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కడు వాడి ఫ్యామిలీని కాపాడాలనుకుంటారు అంతే. సో దానికి ఏం చేయాలో ప్రతి ఒక్కరు అదే చేస్తారు. ఇది ఆ గ్రిప్పింగ్నెస్ అయితే మన ఎడిటింగ్లో కనిపిస్తుంది, అది మనకి బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ చాలా మంచిగా ఇచ్చాడు మ్యూజిక్, మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఇంటెన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా సినిమా చూసేటప్పుడు మనకి మ్యూజిక్ డిస్టర్బెన్స్ కాకుండా ప్రతి ఒక్క సీన్కి సపోర్టివ్గానే ఉంది. జీవి ప్రకాష్ కూడా భలే చేశాడు అసలు. మ్యూజిక్ నాకు భలే అనిపించింది. ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే, ఓవరాల్ సినిమా చాలా బాగుంది. పిల్లలు తెలియ చూడొచ్చా అంటే నీకు కొద్దిగా ఎక్కువ చంపుకోవాలని నరుక్కోవాలని ఇదే, లాస్ట్లో చంపుకోవడం నరుక్కోవడం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి సినిమా పిల్లలతో చూడొచ్చా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే వైలెన్స్ పైన సినిమా, వైలెన్స్ క్లైమాక్స్లో ఉంటుంది అంతే. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి కొద్దిగా పోతా ఉంటే స్టోరీ ఏదో జరుగుతుంది, ఎవడో ఏదో వేస్తూ ఉన్నాడు, ఇక్కడ చంపేయాలనుకుంటారు అక్కడ మిస్ అవుతాడు, అక్కడ వేసేయాలనుకుంటారు అక్కడ మిస్ అవుతాడు. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు ఇంకొకటికి తెలుసు. ఒక్కొక్క రకంగా ప్రతి ఒక్క దగ్గర ఒక లూప్ హోల్ ఉంటుంది, ఎవడో ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అనమాట. ఇది పిల్లలకి ఎంతవరకు ఎక్కుతుంది అన్నమాట నేను చెప్పలేను. సో మీరు డిసైడ్ చేసుకోండి. అంతేగాని ఎట్లాంటి పనికి మాలిన వల్గర్ వర్డ్స్ కానీ వల్గర్ పిక్చర్స్ కానీ దీంట్లో ఏం లేదు. అంతే తప్పించి మిగతాదే అండి. థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే మటుకు, ఇంకా థియేటర్లో ఉందా అనేది నాకు తెలియదు, ఉంటే మటుకు చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చూడవచ్చు, బాగానే ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ అయితే థియేటర్లో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఎవరో ఒకరు పిలుస్తారు, డిస్టర్బ్ చేస్తారు, ఇది తెలియదు. లేదు థియేటర్లో మిస్ అయినా కానీ ఇంట్లో అన్న ఓటీటీలో వచ్చినప్పుడు అయితే చూడండి. మీకు ఇట్లాంటి ఇంటెన్స్ ఒక రోజులో జరిగే సినిమాలు, దాంట్లో ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్ అన్న ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న సినిమాలు చూసేటోళ్ళకైతే వీళ్ళకి నచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళు మీ ఇష్టం. ఇంకా నాకైతే ఒక డీసెంట్ ఎనఫ్ ఫిలిం అన్నమాట నాకు అనిపించింది. సో ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకున్నాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.